ఏమంటే మనం నిద్రిస్తున్నప్పుడు ఖచ్చితంగా మోకాళ్ళేసి ప్రార్థించిన తర్వాతే మనం నిద్రించాలి. ఎప్పుడైతే ఇటువంటి అనుభవం మన జీవితంలో ఉంటుందో మంచి స్వప్నాన్ని మనం చూస్తాం, ప్రశాంతమైన నిద్రను మనం చూస్తాం. చాలా మంది నిద్రించక ముందు అప్పటికే ఆఫీస్కి వెళ్ళి వచ్చి పడుకుంటాం, అప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చి ఏదో తినేసి పడుకుని చాలా మంది చేస్తూ ఉంటాం. అలా ఖచ్చితంగా నీ పరిపాట్లన్నీ అయిపోయిన తర్వాత నువ్వు భోజనం చేసేనా, భోజనం చేయకుండా ముందే ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసి నువ్వు రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి స్వప్నం, మంచి దర్శనం, చక్కని నిద్రను దేవుడు నీకు ఇస్తాడు. లేకపోతే బెడ్రూమ్ డీమన్స్ తో నువ్వు పోరాటం చేయడం, దేవుడు నిన్ను దూరం చేయడానికి అపవాది సాయశక్తులుగా ప్రయత్నం చేస్తాడు. వాడి ప్రయత్నం ఏంటంటే నిన్ను దేవుడి నుంచి దూరం చేయడమే వాడి ప్రయత్నం. కాబట్టి మన దేవుడికి దగ్గరగా జీవిస్తూ ఉండటానికి మనం ఎప్పుడు కూడా ప్రయాస పడాలి, ట్రై చేయాలి, ప్రయత్నించాలి. భూమి మీద చాలా మంది మనుషులు చెప్తా ఉంటారు ఏంటంటే ప్రయత్నం చేయకపోతే ఏది నీకు అభ్యాసం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తావో ప్రయత్నంలో విఫలం అవ్వవు. కాబట్టి ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, వీటిని బట్టి కొన్నిసార్లు మనము పాపం చేయొచ్చు. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే దేవుడి నుంచి ఎడబాటు, దేవుడి నుంచి దూరం. మీరేం చేయాలంటే దేవుడు నిద్రిస్తున్నప్పుడు ప్రభువా నీ కృపలో నన్ను భద్రపరచు, నీ కృపలో నన్ను దాయి నడిపించు, నన్ను పరిశుద్ధపరచు, పరిశుద్ధంగా ఉంచు అని ప్రభువుని ఎల్లప్పుడూ మనము అడగాలి. మనం పరిశుద్ధంగా ఉండటానికి ఎంత ప్రయత్నిస్తామో అపవాది మనల్ని అపవిత్రపరచడానికి, అపరిశుద్ధపరచడానికి దానికంటే ఎక్కువ ప్రెజర్ పెడుతూ ఉంటాడు. అంటే ఎత్తుకు పై ఎత్తేస్తాడు. కాబట్టి ఆడు ఎత్తుకు పై ఎత్తేసినా నువ్వు దేవుడు పక్షాన ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశుద్ధంగా నడిపిస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. నడుము కట్టుకోండి, ఆత్మీయంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. ప్రతి ఆలోచన మనం జయించాలంటే మోకాళ్ళను ఉండాలి, ప్రతి తలంపును జయించాలంటే మోకాళ్ళను ఉండాలి. మన ప్రతి ఊహను జయించాలంటే మోకాళ్ళను ఉండాలి. ప్రార్థన అంటే అంత ప్రాముఖ్యమేది. ఏదో తూతు మంత్రంగా చర్చలోకి వచ్చి గంట సేపు ప్రార్థన చేసి 10 నిమిషాలు ప్రార్థన చేసి 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాకుండా నీ జీవితంలో ప్రేయర్ లైఫ్ నీకుంటే, ప్రార్థనా జీవితం నీకుంటే ప్రతి అంధకారాన్ని, ప్రతి సైతాను శక్తులను, ప్రతి అపవిత్రతను ఖచ్చితంగా నువ్వు ఓడించగలుగుతావు. ఓడించటానికి తన శక్తిని దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అపవాదిని ఎదిరిద్దాం, వాడి యొక్క తంత్రముని ఎరుగు బ్రతుకుదాం, ఆయనకి ఇష్టంగా జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.